హలో ఫ్రెండ్స్, నేను మీ నారాయణ రాయల్ యాక్సిస్ నుంచి మాట్లాడుతున్నాను. ఈ రోజున వచ్చేసరికి చాలా మందికి ఒక కోరిక ఏంటంటే కారు కొనాలి, కారులో మంచి ఆండ్రాయిడ్ సిస్టమ్ వేయించుకోవాలని చాలా మందికి ఉండేది. అదే ఉద్దేశంతో ఈ రోజున నేను ఒక బ్లాక్ బస్టర్ కంపెనీతో అయితే ముందుకు వచ్చేసాను అనమాట. ఇది సమ్మర్ ఆఫర్స్ అనమాట. ఏం లేదండి, చాలా వరకు ఏంటంటే అన్ని కార్స్లో వచ్చేసరికి నార్మల్గా కార్ ప్లే వైడ్ వస్తుంది, లేదంటే నార్మల్గా వీడియోస్ రావు అనమాట. రివర్స్ కెమెరా సరిగా ఉండదు, స్క్రీన్ వచ్చేసి 7 inches ఉంటుంది. అలా ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి అనమాట. కాకపోతే మనం ఇచ్చేసరికి ఏంటంటే మనం చాలా తక్కువ బడ్జెట్ నుంచే మంచి నెంబర్ 1 క్వాలిటీతో విత్ వారంటీతో ఆండ్రాయిడ్ సిస్టమ్ ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. ఆ విధంగానే మేము ఆలోచించి కంపెనీ వాళ్ళతో టైఅప్ అయ్యి అనమాట బ్లాక్ బస్టర్ కంపెనీతో ఆండ్రాయిడ్ సిస్టమ్ మీ ముందు తీసుకుని రావడం జరిగింది. ఈ రోజున ఈ బ్లాక్ బస్టర్ ఆండ్రాయిడ్ సిస్టమ్ గురించి టోటల్ డీటెయిల్స్ అయితే మాట్లాడదాం అనమాట. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో వచ్చేసరికి చూసుకుంటే ఫస్ట్ బేసిక్ నుంచి మాట్లాడదాం అనమాట. ఈ బేసిక్ వచ్చేసరికి 1 GB, ఇది లోపల ఇంటర్నల్ చూసుకుంటే కనుక 2 GB ర్యామ్ కనిపిస్తుంది సెట్టింగ్స్లోకి వెళ్ళి చూస్తే. కానీ మనం ఇచ్చే చూసుకుంటే కనుక 1 GB ర్యామ్ అండి. మేము ఏదైతే ఒరిజినాలిటీగా ఉంటుందో ఆ ఒరిజినాలిటీ క్లియర్గా చెప్పేస్తాం అయితే జరుగుతుంది. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ కాస్ట్ వచ్చేసరికి మనకి 7,000 రూపీస్ ఉంటుంది అనమాట. ఇది ఆఫర్లో ప్రైస్. ఈ 7,000 రూపీస్లో వచ్చేసరికి మేము ఇచ్చేది ఏంటంటే మన కస్టమర్స్కి ఫ్రీ ఆఫ్ ఫిట్టింగ్లో ఇస్తున్నాం అనమాట. ప్లస్ దీనికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే రివర్స్ కెమెరా వచ్చేసరికి హెచ్డి కెమెరా ఇష్టం అయితే జరుగుతుంది. హెచ్డి కెమెరా అంటే మీకు టోటల్ మీకు నైట్ అయినా కానీ మార్నింగ్ అయినా కానీ ఎండలో అయినా కానీ చాలా వ్యూ అయితే కరెక్ట్గా ఉంటుంది అనమాట. అదైతే గ్యారంటీ. ప్లస్ అది కాక దీనికి వచ్చే ప్లస్ పాయింట్ ఏదైతే ఉంటుందో QLED స్క్రీన్ వస్తుంది అనమాట. చూశారు కదా, QLED స్క్రీన్ అయితే వస్తుంది అనమాట. అండ్ ఇది వచ్చేసరికి TS7 వస్తుంది. ప్లస్ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే మనకి 1920x1080 HD వస్తుంది. డ్యూయల్ స్క్రీన్, ఒకేసారి 2 స్క్రీన్స్ అయితే వస్తాయి అనమాట. ఆడియస్ టెక్నాలజీ 4x45 వాట్స్ వస్తుంది అనమాట. మీకున్న స్పీకర్స్ అవుట్పుట్కి ఇంకా స్పీకర్స్ అవుట్పుట్ పెంచి 4x45 వాట్స్లో సౌండ్ అవుట్పుట్ అయితే బాగా పెరిగిద్ది. ప్లస్ IPS డిస్ప్లే వస్తుందంట, IPS డిస్ప్లే అయితే వస్తుంది అనమాట దీనికి. అండ్ దీనికి అది కాక మిర్రర్ లింక్ వస్తుంది. దీంట్లో ప్లే స్టోర్ ఉంది. అలాగే స్ప్లిట్ స్క్రీన్ అయితే చెప్పాను వాడికి, కర్వ్డ్ గొరిల్లా గ్లాస్ అనమాట. ఇంకా చూసుకుంటే Android 10 వర్షన్ వస్తుంది. ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ ఏదైతే ఉంటుందో ఇంక్లూడింగ్ ప్యానెల్ కూడా మేము చెప్తున్నాం అనమాట. ఇంక్లూడింగ్ ప్యానెల్ విత్ రివర్స్ హెచ్డి కెమెరా 720 వస్తుంది. ప్లస్ ఇంక్లూడింగ్ మన ఫాలోవర్స్కి ఏదైతే చూస్తున్నారో వాళ్ళకి ఫిట్టింగ్ కూడా ఫ్రీ ఇస్తాం జరిగింది. దీంట్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫాలో అండి. ఏం లేదండి, సింపుల్ రూల్స్ ఏంటంటే కొన్ని కార్స్ ఉంటాయి, మారుతి కార్స్ కాకుండా i10 కార్స్, i20 కార్స్, అలాగే టాటా నెక్సాన్కి వాటికి ఏంటంటే కాస్ట్ ఎక్స్ట్రా అవ్వచ్చు. ప్యానెల్ సైజ్ వచ్చేసరికి ప్యానెల్ సైజ్ పెరిగితే కనుక 500 రూపీస్ అలా ఎక్స్ట్రా అవుతుంది. అది కాక టాటా కార్స్ ఉంటాయి. టాటా కార్స్కి వచ్చేసరికి క్యాంబస్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. క్యాంబస్ అంటే ఏంటని చాలా మంది అడుగుతున్నారు నన్ను. అది కూడా ఈ రోజు నేను క్లారిటీ ఇచ్చేస్తాను అనమాట. క్యాంబస్ ఏంటంటే ఒక కంపెనీ వాడు, టాటా కంపెనీ వాడు దాంట్లో ఇచ్చే ఫ్యూచర్స్ ఏదైతే ఉంటాయో ఆ ఫ్యూచర్స్, సేమ్ ఫ్యూచర్స్ ఈ ఆండ్రాయిడ్ సిస్టంలో కూడా రావడానికే క్యాంబస్ అంటారు అనమాట. సెన్సార్స్, మనకి టోటల్ సెన్సార్స్ ఉంటాయి కదా కార్లో వచ్చే సెన్సార్స్, ఒరిజినల్ సెన్సార్స్, ఆ సెన్సార్లన్నీ వర్క్ అయ్యే విధంగా చూపించేదే క్యాంబస్ అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ డోర్స్ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ క్లోజ్ డోర్స్ ఉంటాయి కదా, అదొకటి. లేదంటే వాల్యూమ్ కంట్రోల్స్ వర్క్ అవడానికి, అదేవిధంగా రివర్స్ సెన్సార్ వర్క్ అవడానికి, ఇవన్నీ పనిచేయడానికి క్యాంబస్ అంటారు. ఇలా టాటా కార్స్కి ఒకటానికి మహేంద్ర XUV 500, XUV 700 కానీ, మహేంద్ర XUV 300 కానీ, అలాగే కియా క్యారెన్స్ కానీ, కియా సెల్టోస్ కానీ, అదేవిధంగా కియా సోనెట్ కానీ, ఇలాగా చూసుకుంటే కనుక కొన్ని కార్స్, లిమిటెడ్ కార్స్కి ఏవైతే ఉంటాయో వాటికన్నిటికీ క్యాంబస్ పడే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. హోండా సిటీ కానీ అలాగా ఎన్నో ఉంటాయి. వోల్క్స్ వ్యాగన్ కార్స్కైనా కానీ అలాగే క్యాంబస్ పడుతుంది అనమాట. ఆ క్యాంబస్ వచ్చేసరికి స్టార్టింగ్ ఫ్రమ్ 2000 రూపీస్ నుంచి 5000 రూపీస్ వరకు ఎక్స్ట్రా ఛాన్సెస్ ఉంటాయి అనమాట. ప్యానెల్ కూడా అంటే 500 రూపీస్ నుంచి 1500 రూపీస్ కూడా ఎక్స్ట్రా అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కొన్ని కార్లు వరకే. మ్యాక్సిమం నాకు తెలిసి మారుతి కార్స్కి అయితే అవసరం లేదు. 2008 షిఫ్ట్ మోడల్, 2012 షిఫ్ట్ మోడల్కి అయితే ప్యానెల్ బిగ్ సైజ్ వస్తుంది కాబట్టి వాటికి ఒక 500 రూపీస్ ఎక్స్ట్రా ఉండే ఛాన్సెస్ అయితే ఉంటుందన్నమాట. అర్థమైంది కదా గైస్. దీని తర్వాత నెక్స్ట్ వర్షన్ ఏదైతే ఉంటుందో అది కూడా చెప్తాను వినండి. దీని తర్వాత వచ్చే నెక్స్ట్ వర్షన్ వచ్చేసరికి ఇది 232 అనమాట. ఇది వచ్చేసరికి ఒరిజినల్ 2 GB ర్యామ్ వస్తుంది, ఇంటర్నల్ మెమరీ 32 GB వస్తుంది. దీనికి డిఫరెన్స్ వచ్చేసరికి మీకు చెప్తాను అనమాట. ఇది వచ్చేసి 232లో వచ్చేసరికి మనకి Android 11 వర్షన్ వస్తుంది అనమాట. దీంట్లో ఇది యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే సపోర్ట్. యాపిల్ కార్ప్లే అంటే ఏంటి, ఆండ్రాయిడ్ కార్ప్లే అంటే ఏంటి భయ్యా అని చాలా మంది అడుగుతున్నారు. ఏం లేదు భయ్యా, కార్ప్లే అంటే సింపుల్, మన ఫోన్ నుంచి బ్లూటూత్ ద్వారా ఆన్ చేస్తే ఆటోమేటిక్గా మన ఫోన్లో ఉన్న గూగుల్ మ్యాప్స్ అయినా కానీ, వింక్ మ్యూజిక్ అయినా కానీ, యూట్యూబ్ మ్యూజిక్ అయినా కానీ, అమెజాన్ మ్యూజిక్ అయినా కానీ,
ఇలా చూసుకుంటే టోటల్ గా ఆ బ్లూటూత్ ద్వారా ఆటోమేటిక్ గా ఫోన్ ఇది సిస్టమ్ లో కనెక్ట్ అయిపోద్ది అనమాట. దానివల్ల ఏంటంటే మనకి కార్ నడుపుతున్నప్పుడు కానీ చాలా ఈజీగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో ఏ సిస్టమ్ వేసుకున్నా సరే మనం హాట్స్పాట్ కనెక్ట్ చేసినప్పుడు దాంట్లో గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయాలంటే ఇట్స్ టేక్ వెరీ టైం, చాలా టైం తీసుకునేది. మనం ఈ ఈ దీంట్లో కార్ ప్లే ఏదైతే ఉంటుందో, యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కార్ ప్లే ఏదైతే ఉంటుందో దాని ద్వారా మనం గూగుల్ మ్యాప్స్ అనేది చాలా ఈజీగా ఉంటుంది అనమాట. దీంట్లో కూడా అంటే మనకి ఏహెచ్డి కెమెరా రివర్స్ వచ్చేసరికి 720 వస్తుంది అనమాట. ఏహెచ్డి కెమెరా రివర్స్ కెమెరా దీంట్లో ఇంక ఏదైతే ఫ్యూచర్స్ ఉన్నాయో ఆ ఫ్యూచర్స్ అన్ని దీంట్లో కూడా ఇంక్లూడ్ అయితే దీంట్లో ఉన్న ఎక్స్ట్రా ఫ్యూచర్ ఏంటంటే మనకి యాపిల్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ కార్ ప్లే అండ్ ఆండ్రాయిడ్ 11 వర్షన్ వస్తుంది అనమాట. అంతే. దీని తర్వాత వర్షన్ వచ్చేసి చూసుకుంటే కనుక హైయెస్ట్ వర్షన్ దీని కాస్ట్ వచ్చేసరికి మనకి 9,500 రూపీస్ అయితే పడుతుంది అనమాట. ఇంక్లూడింగ్ మీకు ఇందాక చెప్పినట్టే 9,500 రూపీస్ ఇంక్లూడింగ్ ఆల్ అని చెప్తున్నాను. అండ్ ప్రతి దానికి ఒక స్మాల్ గిఫ్ట్ అయితే ఉంటుంది భయ్య మన దగ్గర అయితే కనుక. అండ్ అది కాక చెప్తున్నాను, ఇందాక 7,000 రూపీస్ చెప్పాం కదా, ఒకవేళ ఒక కార్ తెస్తే 7,000 రూపీస్, అదే మీరు 2 కార్లు తీసుకుని ఒక్కొక్క కార్ కి 6,500 రూపీస్ చొప్పున ఇస్తాము. అలాగే 3 కార్లు తీసుకుంటే ఒక్కొక్కటి కార్ చొప్పున 6,000 రూపీస్ చొప్పున ఆండ్రాయిడ్ సిస్టమ్ అయితే ఇష్టం అయితే జరుగుతుంది. ఓకే. అదే విధంగా మన 232 కార్ ప్లే చెప్పాను కదా, అది కూడా అంటే ఒక్కొక్క కార్ చూస్తే 9,500 రూపీస్, 2 కార్స్ చేస్తే 9,000 రూపీస్, అదే విధంగా 3 కార్స్ చేస్తే 8,500 రూపీస్. ఇది అయిపోగానే మన నెక్స్ట్ వర్షన్ చూసుకుంటే కనుక ఇది చాలా బాగుంది. మన వర్షన్ అయితే కనుక 264 అనమాట. ఇది వచ్చేసరికి ఏంటి బై నుంచి 264, 232, 132 అంటున్నారు కదా, ఏంటి దానికి అర్థం ఏంటంటారా? నేను చెప్తాను. అది కూడా ఏం లేదు, 2 అనేది ర్యామ్. ఇప్పుడు మన ఫోన్లో వచ్చేసరికి 8GB ర్యామ్, 16GB ర్యామ్, 12GB ర్యామ్, 4GB ర్యామ్ అంటాం. ఈ ర్యామ్ అనేది ర్యాండమ్ యాక్సెస్ మెమరీ, దాని ఫుల్ ఫామ్ వచ్చేసరికి. ఈ ర్యాండమ్ యాక్సెస్ మెమరీ ఏం చేసిద్ది, మనం ఏదైనా డౌన్లోడింగ్స్ కానీ లేదంటే సిస్టమ్ హ్యాంగింగ్ ప్రాసెస్ అయినా కానీ అవన్నీ చూసుకుంది అనమాట. అంటే సిస్టమ్ స్పీడ్ ఉందా లేదా, ఏదైనా యాప్ ఓపెన్ చేసినప్పుడు త్వరగా యాప్ ఓపెన్ అవుతుందా లేదా అనేది ర్యామ్ అనమాట. ఈ 32GB ఏంటంటే ఇంటర్నల్ మెమరీ వస్తుంది. 32, 64, 16 అది ఇంటర్నల్ మెమరీ. మన యాప్స్ ఎక్కించుకుంటున్నప్పుడు కానీ లేదంటే ఏదైనా సాంగ్స్ ఎక్కించుకోవాలన్నా, వీడియోస్ ఎక్కించుకోవాలన్నా ఈ ఇంటర్నల్ మెమరీ ఉంటుంది అనమాట. ఈ 64GB, 32GB ఆల్రెడీగా కొన్ని యాప్స్ ఉంటాయన్నమాట. అది పోను మనకి కొంతవరకు వస్తుంది అనమాట. దీంట్లో వచ్చేసరికి ప్లస్ పాయింట్ ఏంటంటే భయ్య 264కి 232కి ఇదేనా డిఫరెన్స్ అంటే ఉంది భయ్య, చాలా ఉంది డిఫరెన్స్. ఇంటర్నల్ మెమరీ పెరుగుతుందని చెప్పాను కదా, అది కాక ఏహెచ్డి కెమెరా, రివర్స్ కెమెరా వాటికి వచ్చేసరికి 720 వస్తుంది. దీనికి మాత్రం 1080 ఇస్తున్నాము. దీనికి మాత్రం 1080 ఇస్తుంది అనమాట. ఈ 1080లో వచ్చేసి ఇంకా హై క్లారిటీ ఉంటుంది అనమాట. ప్లస్ అది కాక సేమ్ యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కార్ ప్లే ఉంటుంది అనమాట. ఇది కాస్ట్ వచ్చేసరికి 11,000 రూపీస్ అయితే ఉంటుంది అనమాట. ఈ కాస్ట్ వచ్చేసరికి 1 కార్ అయితే 11,000 రూపీస్, 2 కార్స్ అయితే 10,500 రూపీస్, 3 కార్స్ అయితే 10,000 రూపీస్. ఏంటి భయ్య రెండు ఇంచుమించు ఒకేలా ఉన్నాయి కదా, ఇంటర్నల్ మెమరీకి దానికి ఇంత కాస్ట్ అంటే కాదు భయ్య, చాలా అంటే చాలా డిఫరెన్స్ ఉన్నాయి దానికి దీనికి. దీనికి వచ్చేసరికి కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ ఉంటుంది అనమాట. అంటే ఈక్వల్ టు 4GB ర్యామ్ తో వర్క్ చేసే టెక్నాలజీ అనమాట. ఏంటి కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ అంటే, ఈ కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీలో ఇక్కడ చూసుకుంటే కనుక మనకి ఫ్యాన్ టెక్నాలజీ ఉంటుంది. చూశారు కదా, మనకి ఈ సిస్టమ్ వెనకాల ఫ్యాన్లు వస్తాయి అనమాట. మీరు చూసే ఉంటారు మన ల్యాప్టాప్లకి వాటికి ఏం చేసేవాళ్ళము, ఇప్పుడు ల్యాప్టాప్ కానీ CPU కానీ లోపల ఫ్యాన్స్ ఉంటాయి. ఆ ఫ్యాన్లు ఏం చేస్తాయి, ఈ ఉన్న హీట్ మొత్తం ఏదైతే ఉందో ఆ హీట్ మొత్తం బయటికి పంపించేసింది. అదే విధంగా మన ఆండ్రాయిడ్ సిస్టమ్ లో కూడా ఈ ఫ్యాన్ టెక్నాలజీ ఉంది. ఇందులో ఉన్న ఫ్యాన్స్ ఏం చేస్తాయంటే ఈ బాడీ హీట్ తక్కకుండా కాపాడి దాంట్లో ఉన్న హీట్ మొత్తం బయటికి పంపించేసి, దానివల్ల ఏమవుద్దంటే హ్యాంగింగ్ ప్రాసెస్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉండిద్ది అనమాట. అలానే హ్యాంగ్ అవ్వకుండా ఉండదు. మనం యూజ్ చేసేదాన్ని బట్టి ఆండ్రాయిడ్ సిస్టమ్స్ అనేది కూడా రిప్లై ఉంటుంది భయ్య. ఇది ఫోన్ అయినా కానీ, అది ఆండ్రాయిడ్ సిస్టమ్ మన కార్లో వేసుకునే సిస్టమ్ అయినా కానీ. సరే, ఇది అయిపోయింది. దీని తర్వాత సిస్టమ్ చూసుకుంటే కనుక నంబర్ 1 సిస్టమ్ బ్లాక్ బస్టర్ లో 4GB ర్యామ్ అండ్ ఇంటర్నల్ మెమరీ 128GB వస్తుంది. ఈ ఇంటర్నల్ 128GB ఏదైతే ఉంటుందో మనకి స్పేస్ అనేది బాగా ఎక్కువ ఉండిద్ది అనమాట. ప్లస్ మనం అనుకున్నట్టుగా కూలింగ్ ఫ్యాన్ టెక్నాలజీ ఉండిద్ది. ప్లస్ అది కాకుండా యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ కార్ ప్లే వైర్లెస్ ఉండిద్ది. ప్లస్ DSP కూడా వస్తుంది అనమాట. ఈ DSP ఏదైతే ఉంటుందో డిజిటల్ సౌండ్ అవుట్పుట్ అనమాట. మనకి సౌండింగ్ ఏదైతే ఉంటుందో చాలా అంటే చాలా బాగుంటుంది. మనకి సౌండింగ్ చాలా బాగుంటుంది. ప్లస్ దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే ఫ్రంట్ కెమెరా వస్తుంది, రివర్స్ కెమెరా కూడా వస్తుంది. ఈ రివర్స్ కెమెరా, ఫ్రంట్ కెమెరా వచ్చేసరికి ఫుల్ 1080 HD వస్తుంది. ప్లస్ అది కాకుండా రికార్డింగ్ డివిఆర్ రికార్డింగ్ కూడా ఉంటుంది. మనకి ఒక పెన్ డ్రైవ్ పెట్టుకుంటే, ఒక 12GB పెన్ డ్రైవ్ అలా పెట్టుకుంటే కనుక ఒక 5 minutes వరకు రికార్డింగ్ అయ్యి మళ్ళీ ఆ ఫోల్డర్ ఫైల్ సేవ్ అయిపోయి మళ్ళీ ఇంకో ఫైల్ గా సేవ్ అవుతుంది అనమాట. దీంట్లో ఉన్న ప్లస్ పాయింట్ అయితే అది. ఇది కాస్ట్ వచ్చేసరికి చూసుకుంటే కనుక మనకి
19,500 రూపీస్ పడుతుంది అనమాట, ఇంక్లూడింగ్ ఫిట్టింగ్. మన ఫాలోవర్స్ కి మాత్రమే ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ ఆల్ చేస్తాం అనమాట. అదే విధంగా 2 కార్స్ తెచ్చుకుంటే 19,000 రూపీస్, 3 కార్స్ తెచ్చుకుంటే 18,500 రూపీస్. ప్లస్ అది కాకుండా చూసుకుంటే కనుక ఏదైనా సరే మనకి ఏ ఆండ్రాయిడ్ సిస్టమ్ అయినా సరే 1 year గ్యారంటీ ఇష్టం అయితే జరుగుతుంది అనమాట. ప్లస్ దీంట్లో చూసుకుంటే కనుక హై డెఫినేషన్ 1920x1080 వస్తుంది, ఇందాక చెప్పినట్టు ఇది కూడా ఆండ్రాయిడ్ 10 వర్షన్ వస్తుంది. ప్లస్ ఇది వచ్చేసరికి స్పీకర్ వాట్స్ అవుట్పుట్ ఎక్కువ ఉంటుంది అనమాట. ప్లస్ దీంట్లో వచ్చేసి కర్వ్డ్ గొరిల్లాస్ ఏదైతే ఆల్రెడీ చెప్పాను అనమాట, స్ప్లిట్ స్క్రీన్ అయ్యాను నార్మల్గా ఉంటుంది. కాకపోతే ఇందాక సిస్టమ్స్ అన్ని మనం 4x45 వాట్స్ చెప్పాను భయ్య, ఇది వచ్చేసరి 4x50 వాట్స్ వస్తుంది అనమాట. సౌండ్ అయితే అదిరిపోయింది. మీ స్పీకర్స్ లో దమ్ము ఉంటే కనుక ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్ లో దమ్ము ఉంటుంది అనమాట. ఈ దమ్ము ద్వారా మీ స్పీకర్స్ లో దమ్ము అనేది బాగా పెరిగిద్ది అనమాట. ఎందుకంటే చాలా వరకు మీరు మంచి మంచి స్పీకర్స్ వేసుకున్నా సరే మీకున్న ఒరిజినల్ ఆండ్రాయిడ్ సిస్టమ్, మీకున్న ప్లేయర్ కంపెనీ వాడు ఇచ్చే ప్లేయర్స్ ఏదైతే ఉంటాయో సౌండ్ అవుట్పుట్ అనేది ఎక్కువ ఉండదు. కానీ దీని నుంచి అయితే కనుక సౌండ్ అవుట్పుట్ అయితే చాలా బాగుంటుంది అనమాట. ఇంకా చూసుకుంటే ఇవన్నీ అయిపోయినాయి. దీని తర్వాత అసలైన 360 degrees కెమెరా. ఈ 360 degrees కెమెరా అనేది చాలా మందికి డ్రీమ్. ఈ 360 degrees కెమెరాలో చాలా మంది ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో ఒక కొత్త కార్ కొంటున్నప్పుడు 360 degrees కెమెరా ఉన్న కార్ కొనాలంటే, వితౌట్ 360 degrees కార్ కొనాలంటే డిఫరెన్స్ వచ్చేసరి దాదాపుగా 2 to 3 lakhs రూపీస్ అనేది డిఫరెన్స్ ఉంటుంది ఒక కార్ కి. అది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఎందుకంటే దానివల్ల కొంతమంది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు కానీ చిన్నవాళ్ళు కానీ కొనలేక చాలా ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వాళ్ళ కోసం మన దగ్గర కొత్త కార్ కొనే ముందు ఆలోచించండి. మన దగ్గరకు వస్తే కనుక జస్ట్ 232 RAM తో యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే వైర్లెస్ ఇస్తూ, అదే విధంగా 360 degrees కెమెరా ఇస్తూ, విత్ క్యాలిబ్రేషన్ ఇస్తూ, టోటల్ విత్ 1 year వారంటీతో, విత్ 2 times ఆఫ్ ఫ్రీ ఆఫ్ క్యాలిబ్రేషన్ ఇస్తూ జస్ట్ 22,000 రూపాయలకి పెట్టాం భయ్య. ప్లస్ దీంట్లో అన్నట్టుగా డిఎస్పీ వస్తుంది, అన్ని వస్తాయి అనమాట. ఒరిజినల్ ఆండ్రాయిడ్ సిస్టమ్ చూసుకుంటే ఇది అనమాట 2GB RAM. ఈ ఒరిజినల్ 2GB RAM కి వచ్చేసింది. ప్లస్ 4.1 ఛానల్ అవుట్పుట్ అయితే వస్తుంది. 360 degrees బోర్డ్ వ్యూ అనమాట. ఇది లేటెస్ట్ టెక్నాలజీ. 4.1 ఛానల్ అవుట్పుట్ అయితే జెన్యూన్ డిఎస్పీ తో ఇస్తున్నాం అనమాట. 4.1 ఛానల్ అవుట్పుట్ ఏంటంటే మనం ఊఫర్లు కానీ స్పీకర్స్ అవుట్పుట్ కానీ ఎక్కువ పెంచుకున్నా సరే, మీరు ₹1,00,000 50,000 సిస్టమ్ వేసిన, ₹50,000 స్పీకర్లు వేసినా సరే ఆ అవుట్పుట్ కి సరిపోయేంత దమ్మున్న సిస్టమ్ ఇది. అండ్ దీనికి వచ్చేసి ఫుల్ హెచ్డి వస్తుంది అనమాట. అండ్ అది కాక చూసుకుంటే కనుక ఆడియో చెప్పాను కదా, హైఫై ఆడియో అని. అండ్ మోడ్స్ కూడా చాలా బాగుంటాయి. స్టీరింగ్ కంట్రోల్స్ A to Z అన్నిటికీ వర్క్ చేస్తుంటాయి. అండ్ దీంట్లో బోర్డ్ వ్యూ అండ్ శాటిలైట్ వ్యూ ఇస్తాం అనమాట. మా ఉన్న టెక్నాలజీతో, మాకున్న టాలెంటెడ్ తో ఏదైతే ఉంటుందో శాటిలైట్ వ్యూ ఇష్టం అయితే జరుగుతుంది. ఆ శాటిలైట్ వ్యూ అనేది ఒక స్మాల్ వీడియో అయితే ఇక్కడ వేస్తాను అనమాట. మీకు నేను చూసుకోండి కావాలంటే. ఆ వీడియో అయితే ఇష్టం జరిగింది. ఇది ఓకే, ఇది బాగానే ఉంది. ఇది కూడా 1 year గ్యారంటీ. 22,000 రూపాయలు ఇంక్లూడింగ్ ఫిట్టింగ్ భయ్యా. ఇది మన ఫాలోవర్స్ మాత్రమే ఫిట్టింగ్ తో కలిపేసిన అనమాట. ఇంతవరకు ఈ రేట్ అయితే 100% ఎవరు లేరు. ఒకవేళ ఇచ్చినా సరే వాళ్ళు అయితే సరిగా క్యాలిబ్రేషన్ రాదు, సరిగా ఫిట్మెంట్ అయితే రాదు. 100% అయితే గ్యారంటీ చెప్పగలుగుతాను. ఎందుకంటే చాలా మంది ఎన్నో చోట్ల నుంచి నా దగ్గరకు వచ్చి క్యాలిబ్రేషన్ ఒక్కదానికి సుమారుగా వీల్ ఛార్జ్ 2 to 3,000 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తుంది. డిపెండ్స్ ఆన్ కార్ అనమాట. 100% చెప్తున్నాను. నేను ఇచ్చే క్వాలిటీలో, నేను ఇచ్చే వర్క్ లో, నేను ఇచ్చే పాయింట్ లో కానీ చూసుకుంటే కనుక హై క్వాలిటీ ఉంటుంది అనమాట. అండ్ ఇంకా గాయస్ ఒకటి చెప్తున్నాను, మీకు నేను ఏదైతే 1 year గ్యారంటీ ఇస్తున్నానో చాలా వరకు దీంట్లో మార్కెట్ లో చూస్తుంటున్నారు అనమాట. 1 year గ్యారంటీ అంటే మేము ఇచ్చే సిస్టమ్ కి విత్ సర్వీస్ వారంటీ కూడా ఇస్తున్నాము. 1 year వరకు సర్వీస్ అనేది ఎటువంటి ఛార్జ్ చేయము. ప్లస్ అది కాక చూసుకుంటే కనుక మీకు క్యాలిబ్రేషన్ అయిన తర్వాత ఏదైనా డౌట్స్ వచ్చినా సరే మా అవుట్పుట్ నుంచి, కంపెనీ నుంచి చాలా చెప్తాం. అండ్ చాలా వరకు మీరు గమనించి ఉంటారు, మీరు ఆండ్రాయిడ్ సిస్టమ్స్ చాలా మంది కొని ఉంటారు ఫ్రెండ్స్. అయితే ఈ ఆండ్రాయిడ్ సిస్టమ్స్ లో ఏదైనా వారంటీ ప్రాబ్లం కానీ వస్తే కనుక క్లైమింగ్ ఏదైనా సరే ఏదో తీసి వేరే కంపెనీలో లేదంటే వారంటీలు ఉన్న కంపెనీలో తీసి ఆండ్రాయిడ్ సిస్టమ్ తీసేసేస్తారు. మన అలా కాదు భయ్య, మీకు ఫ్రెష్ పీస్ మళ్ళీ ఇలాగే కొత్త ప్యాకింగ్ తీసి ఏదైనా కంప్లైంట్ వస్తే రీప్లేస్మెంట్ అయితే కొత్త పీస్ సిస్టమ్ అయితే జరుగుతుంది. అదైతే గ్యారంటీ. దీంట్లో చూసుకుంటే కనుక నెక్స్ట్ లెవెల్ వచ్చేసరికి 6GB RAM నంబర్ 1 క్వాలిటీ అనమాట. 6GB RAM లో వచ్చేసరికి ఇది చూసుకుంటే మనకి వచ్చేసరికి ఇంటర్నల్ మెమరీ వచ్చేసరికి 128GB అయితే వస్తాం జరుగుతుంది అనమాట. ప్లస్ అది కాక పానోరమిక్ సెక్యూరిటీ ఉంటుంది. ప్లస్ OLED స్క్రీన్ భయ్య, QLED కన్నా హై అనమాట. OLED స్క్రీన్ విత్ సామ్సంగ్ టెక్నాలజీ టైప్ లో ఉంటుంది అనమాట. ప్లస్ అది కాక చూసుకుంటే యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ కార్ప్లే అన్ని ఉంటుంది. ప్లస్ 4+4 టర్బో ప్రొసెసర్ వస్తుంది అనమాట. ప్లస్ దీని కూడా డిజిటల్ సౌండ్ అవుట్పుట్ అయితే ఉంటుంది. ప్లస్ ఇది వచ్చేసరికి 4.2 ఛానల్ అవుట్పుట్ వస్తుంది. ప్లస్ ఇది కూడా IPS డిస్ప్లే వస్తుంది, స్ప్లిట్ స్క్రీన్ వస్తుంది, ప్లే స్టోర్ అండ్ ఆండ్రాయిడ్ 10 వర్షన్ వస్తుంది.
అండ్ ఇందాక మనం 4x45 వాట్స్ చూసాం, 4x50 వాట్స్ చూసాం. ఇప్పుడు మనం చూసింది 4x52 వాట్స్ భయ్య. సౌండ్ అవుట్పుట్ అయితే అదిరిపోతుంది అనమాట. అండ్ ఇది ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి మీరు సిమ్ కార్డు కూడా పెట్టుకోవచ్చు, 4G సిమ్ కార్డు కూడా పెట్టుకోవచ్చు. ఇంకా దీనికి ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటంటే ఇప్పుడు మన ఫోన్స్ అన్ని 5G వచ్చేసినాయి. 5G హాట్స్పాట్ కనెక్ట్ చేసినప్పుడు ఏంటంటే నార్మల్ సిస్టమ్స్ లో 4G హాట్స్పాట్ కనెక్ట్ అయ్యి 4G వైఫై కనెక్ట్ అయ్యి స్పీడ్ ఉండదు అనమాట. మనం దీంట్లో 5G హాట్స్పాట్ ఇష్టం అయితే జరుగుతుంది. మీ ఫోన్ 5G అయితే కనుక దీంట్లో కూడా ఆటోమేటిక్ గా 5G యాక్టివేట్ అయ్యి ఇంటర్నెట్ స్పీడ్ కి అయితే ఉండటం జరుగుతుంది అనమాట. ఇవన్నీ చూసుకుంటే కానీ 1 year రీప్లేస్మెంట్ గ్యారంటీ వస్తుంది. ఇది కాస్ట్ వచ్చేసరికి దాదాపుగా మనకు వచ్చేసరికి 34,500 రూపీస్ పడుతుంది ఒక కార్ అయితే. 2 కార్స్ అయితే కనుక 33,500, 3 కార్స్ అయితే 32,500 రూపీస్ పడుతుంది. ఈ ఐటమ్ ప్రతి దానికి ఖచ్చితంగా మీకు ఒక స్మాల్ గిఫ్ట్ ఇష్టం అయితే జరుగుతుంది. టర్టిల్ వ్యాక్స్ కంపెనీ నుంచి లిక్విడ్స్ ఏవైతే ఉంటాయి టర్టిల్ వ్యాక్స్ లో, ఆ లిక్విడ్స్ అయితే ఇష్టం అయితే జరుగుతుంది. ప్లస్ అది కాకుండా మీకు మన ఫాలోవర్స్ కోసం సెపరేట్ గా కంపెనీ వాళ్ళ దగ్గర అప్రూవల్ తీసుకుని 100 రూపాయల దగ్గర నుంచి 2,000 రూపాయల వరకు కూపన్ కార్డ్ అయితే పెడతాం జరిగిందనమాట. ఈ కూపన్ కార్డ్ ఏంటంటే చాలా మందికి నేను ఇప్పుడు చాలా మంది వచ్చి తీసుకుంటాం అయితే జరిగింది. 2,000 రూపాయలు వచ్చిన వాళ్ళకు ఉన్నాయి, 1,500 రూపాయలు వచ్చిన వాళ్ళకు ఉన్నాయి, 1,000 రూపాయలకు వచ్చిన వాళ్ళు ఉన్నాయి, 100 రూపాయలు వచ్చిన వాళ్ళకు ఉన్నాయి, 500 రూపాయలు వచ్చినట్టుగా ఉన్నాయి. అందరికీ ఉన్నాయండి. ఖచ్చితంగా మీకు ఆ కూపన్స్ అయితే రెడీగా ఉంటాయి. మేము ఏదైతే చూపిస్తామో అది ఖచ్చితంగా ఇష్టమైతే జరుగుతుంది అనమాట. ఇలాగ బ్లాక్ బస్టర్ కంపెనీలో 4-inch స్పీకర్స్, అలాగే కాంపోనెంట్ స్పీకర్స్, అలాగే కోయాక్సియల్ స్పీకర్స్ అన్ని రకాలు ఉంటాయి. అది కాక బ్లాక్ బస్టర్ లో చూసుకుంటే కార్ వైజ్ ఆండ్రాయిడ్ సిస్టమ్ బ్లాక్ బస్టర్ లో కంపెనీలో ఉంటాయి అనమాట. ఇది చూసుకుంటే బ్రీజాక్ ఉంది, అదే విధంగా చూసుకుంటే i20 ఉంది, అదే విధంగా చూసుకుంటే టాటా ఆల్ట్రోజ్, అదే విధంగా చూసుకుంటే కనుక ఇది ఆల్టో K10 అనమాట. అదే విధంగా చూసుకుంటే ఇన్నోవా క్రిస్టా, అదే విధంగా చూసుకుంటే గ్రాండ్ i10, అదే విధంగా చూసుకుంటే పంచ్, అలాగే నెక్సాన్. ఇలాగ OEM సిస్టమ్ 10.3 inches స్క్రీన్ తో వస్తాం అయితే జరుగుతుంది, డైరెక్ట్ కంపెనీ ఫిట్మెంట్. అలా కొన్ని లిమిటెడ్ కార్స్ వరకే ఉంటాయి అనమాట. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి. ఇది ఖచ్చితంగా అందరికి యూజ్ అయితే అవుతుంది అనమాట. మీ ఫ్రెండ్స్ అందరు ఖచ్చితంగా మీ పేరు అయితే చెప్పుకుంటారు ఖచ్చితంగా, అది నా గ్యారంటీ. థ్యాంక్ యూ వెరీ మచ్.